నేను జోహో వాడుతున్నా, మైక్రోసాఫ్ట్ వాడతలేను అని అంటే ఒక ఆల్టర్నేటివ్ భారత్ క్రియేట్ చేసేసింది. నేను అగ్రికల్చర్ తయారు చేస్తా, నువ్వు నావి కొనాలా. ఎందుకు కొంటాం రా? ఓ మాట అడుగుతున్నా. అమెరికాని కూడా అమీర్పేటకి తీసుకొస్తారు. సో అట్లుంటుంది మన పంచాయతీ. 190+ కంట్రీస్లలో ఉన్నాడు జోహో. ఆల్రెడీ 150 కంట్రీస్లకు వచ్చేసింది. నాకు ఆనందంగా ఉంటుంది. ఏంది తెలుసా, మళ్ళా గిరీష్ ఒక ఛానల్ మనం మొదలెట్టి స్ట్రాచ్కెన్ మొదలెడదాం అని అంటే ఇండియన్ ప్లాట్ఫామ్ ఆఫ్ యూట్యూబ్ వచ్చిందనుకో, నేను పరమానందంతో బ్రహ్మానందంతో చేస్తాను. నాకెందుకు ఈడికి ఆడికి చేసి ఆడికి ఈడికి చేసి. ఐ వుడ్ లవ్ టు డూ మేరా భారత్ మహాన్. అదే యాప్ ఉండాలనంట. అమెరికా, మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ లాంటి సంస్థలకు కులేయాం దంకి దంకే పే చోట్ ఎంబిక్తో పిక్రానని అడుగడుగునా ప్రతి అడుగున భారత్ని వికసిత్ చేసుకుంటూనే పోతాడు. మన ఆయుష్ కూడా ఈ మనిషికి తగలాలా, ఇచ్చేయాలా భగవంతుడు, ఆ పరమేశ్వరుడు అని చెప్పి నేను కోరుకుంటా. గడపర దిస్తాడు కదా మనందరికి. రష్యాకి కొన్నాం, వీడ తయారు చేసినాం, దంకే పే చోట్ అమ్మినాం. శాంక్షన్స్ పెడతా అంటే సంఘ కింద వాసన చూసుకోపో అమెరికాకి అని చెప్పినాం. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. అమెరికా ఎందుకు భయపడుతుంది అన్నదానికి ఇది నిలువెత్తు నిదర్శనం. తాత ట్రంప్ తీట ఎందుకు లేచింది అని అంటే ఇది నిలువెత్తు నిదర్శనం. ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్? అండ్ మైక్రోసాఫ్ట్ ఇన్ని రోజులు మన మీద డామినెన్స్ క్రియేట్ చేసిండు. నిన్న అశ్విని వైష్ణవ్ గారు క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చేసారు కేంద్ర మంత్రి. నేను జోహో వాడుతున్నా, మైక్రోసాఫ్ట్ వాడతలేను అని అంటే ఒక ఆల్టర్నేటివ్ భారత్ క్రియేట్ చేసేసింది. ఇది కొత్తగా ఏం రాలే, చాలా రోజుల నుంచి ఉన్నది. ప్రాబ్లం ఏమైందనంటే ఇది మోదీ సర్కార్ వచ్చినాకనే లైమ్ లైట్లోకి వస్తాయి ఇవన్నీ. ఎందుకంటే మనకు బానిస బతుకులు బాగా అలవాటు కదా, వేరోడు తయారు చేసినవి రావాలి, ఆఖరికి వ్యవసాయం కూడా. ఇప్పుడు తాత ట్రంప్ది అదే ప్రాబ్లం. నేను అగ్రికల్చర్ తయారు చేస్తా, నువ్వు నావి కొనాలా. ఎందుకు కొంటాం రా భయ్? ఓ మాట అడుగుతున్నా. మా దగ్గర లేనివి నువ్వు ఇస్తే తీసుకుంటాం. కానీ అయినా ఇప్పుడు నువ్వు ఇస్తా అంటే కూడా మాకు వద్దురా నాయన. మీ F-35 ఫైటర్ జెట్ ఎట్లుందో కేరళ ఎయిర్పోర్ట్లో, కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో అనుకుంటా కదా, కేరళ ఎయిర్పోర్ట్లో అది ఆగినప్పుడు చూసినాం. మరి మీ ఇంజనీర్లు వస్తే 35 రోజులు లేవలే. మన భారత్తో పెట్టుకుంటే గట్లనే ఉంటుంది. సో నేను డివియేట్ కాదలుచుకోలే, జోహో కాడికి వద్దాం. జోహో కాడికి వస్తే ఫ్రెండ్స్, కంపెనీ ఆరిజిన్ వచ్చేసి చెన్నైలో తయారైంది. ఆమ్చి భారత్ అని అంటాం చూడు మనము. లోకల్ చండీగఢ్ లోకల్ రా అని అంటాం చూడు, చండీగఢ్ లోకల్ ఇది. మైక్రోసాఫ్ట్ ఈజ్ ఆబ్వియస్లీ వాషింగ్టన్ బేస్డ్. 1996లోనే దీనికి ఇతనం పడ్డది. ఇది 1975లో పడ్డది. 20 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ డేరాయ పర్ దురుస్తాయ్. ఎందుకో చెప్తా. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై, దాని వాషింగ్టన్. ఈ బిజినెస్ మోడల్ వచ్చేసి ఇది కూడా సబ్స్క్రిప్షన్ బేస్డే, ఇది కూడా సబ్స్క్రిప్షన్ బేస్డే. కాకపోతే దీనిది ప్రైసింగ్ హయ్యర్ ఉంటుంది మైక్రోసాఫ్ట్ది. మన జోహోది అఫోర్డబుల్ ప్లాన్స్. ఇప్పుడు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, వెనకటికి మనం క్లినిక్ ప్లస్ షాంపూ కొంటుండే. ఇక పైసలు ఇవ్వకుండా నేను ఎండార్స్ చేస్తున్నా, క్లినిక్ ప్లస్ వాళ్ళు నాకు అప్రిషియేట్ చేయాలి. సో ఒక షాంపూ కొంటాం మనం. షాంపూ కొన్నప్పుడు ఎట్లుంటుండే, పెద్ద డబ్బాలు ఇట్లా దొరుకుతుండే. బట్ భారత్ని అర్థం చేసుకున్నారు. అరే జనాభా 140 కోట్లు రా. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంట్లో మనము చారాన మందం సంపాదించిన ఒక్కరోజు 140 కోట్లు, 100 కోట్ల జనాభా. సపోజ్ ఈ షాంపూ ప్యాకెట్ చిన్నది కొన్న, ₹1 కొన్నా కానీ 25 పైసలు అని వచ్చినా కానీ మీరు అర్థం చేసుకోండి. 100 కోట్ల మంది కొన్నా మీకు 25 కోట్లు వచ్చినాయి కదా దినానికి. ఇగో ఇది పొటెన్షియల్ భారత్ది. మేక్ ఇట్ స్మాల్ అని అన్నారు. అందుకే అఫోర్డబుల్ ప్లాన్స్ భారత్ గట్టిగా ఉంటుంది. యాప్స్ ఏమేమి ఇస్తాము అని అంటే మైక్రోసాఫ్ట్ ఒక 100 అప్లికేషన్లు ఇస్తుంది. 20 సంవత్సరాల ముందు వచ్చింది కదా, కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ జోహో 55 అప్లికేషన్స్లో ఆల్రెడీ అడుగు పెట్టింది. వీడికి ఆగిందా అని అంటే వీడు వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇచ్చి మనని గులాం చేసిండు. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇచ్చి గులాం చేసిండు. జోహోలో లేదని కాదు, జోహో రైటర్ ఉంది, జోహో షీట్ ఉంది, జోహో షో కూడా ఉన్నది. కసక్ లివర్ పంక్చర్ అయ్యేటట్టు. దాని తర్వాత కస్టమర్ బేస్ తీసుకొని చూస్తే ప్రపంచ స్థాయిలో వీడే చేసిండుగా మైక్రోసాఫ్ట్ వాడు. ఫస్ట్ ఫ్రీ అని అన్నాడు, దాని తర్వాత పైరేటెడ్ సీడీలు యాక్సెప్ట్ చేసిండు, దాని తర్వాత చీట్ కోడ్లు పెట్టి వాళ్ళందరూ అప్పుడు మనం ఏమంటారు దానికి పాస్వర్డ్లు కొట్టుకుంటుండే, మనం సోర్స్ కోడ్లు అది కీ వస్తుండే కదా, కీలు కొట్టుకుంటుండే. ఈ ఫీచర్లు మొత్తం రావు బికాజ్ పైరేటెడ్ వర్జన్లు అని చెప్పి అమీర్పేటలో సీడీలు బాగా దొరికేవి అప్పట్లో. అంటే మన వాళ్ళు ఎట్లుంటారంటే అమెరికాని కూడా అమీర్పేటకి తీసుకొస్తారు. సో అట్లుంటుంది మన పంచాయతీ. సో 1.5 బిలియన్ యూజర్స్ ఉండే. తర్వాత వీడు పైరేటెడ్ ఏవేవైతే అవుతున్నాయో ఆ సంస్థలను టార్గెట్ చేసి వాళ్ళకు ఫైన్లు వేసుడు మొదలెట్టిండు, లీగల్ టసల్ తీసుకొని వచ్చిండు. ఫర్గెట్ అబౌట్ ది థింగ్స్. సో ఇప్పుడు మన జోహో తీసుకుంటే 130 మిలియన్ యూజర్స్ ఉన్నారు. అమెజాన్, నెట్ఫ్లిక్స్ పొటెన్షియల్ క్లయింట్స్ ఇవాళ జోహోకి. ప్రైసింగ్ తీసుకుంటే మీకు మైక్రోసాఫ్ట్ $6 పర్ యూజర్ పర్ మంత్ బేసిక్ అయితే, అదే స్టాండర్డ్ ఇంకా కమర్షియల్ పర్పస్కి యూజ్ చేస్తే $2.5 పర్ యూజర్ పర్ మంత్ ఛార్జ్ చేస్తున్నాడు మైక్రోసాఫ్ట్. అదే మన భారత్లో జోహో $4 పర్ యూజర్ పర్ మంత్. ఎంటర్ప్రైజింగ్ మోడల్ అయితే $9 పర్ యూజర్
పర్ మంత్ బచత్ నువ్వే క్యాలిక్యులేట్ చేసుకో. ఇక పెద్ద పెద్ద సంస్థలకు అరే ఒక సంస్థ, నేను సంస్థ పేరు చెప్పదలుచుకోలే, కేవలం లంచ్ టైంలల్లో మానిటర్లు ఆఫ్ చేసిపోతే 2.5 లక్షల కరెంటు సేవ్ అయిందంట వాళ్ళకు దినానికి. నెలకు 25 లక్షలు అంట. అంటే మొత్తం సంస్థ చెప్తున్నా నేను, పుట్టి మానిటర్ బంద్ చేసుకొని పోతే. సో ఇక్కడ $2 పర్ యూజర్ పర్ మంత్ అని అంటే ఒక్కొక్క ఎంప్లాయీస్కి ఎంత, అందరి ముంగట సిస్టమ్లు ఉంటాయి. ఇది కథ. దీని తర్వాత జియా ఏఐ అని, జియా ఏజెంట్ అని, దీనికి కూడా ఒక ఏఐ ఇంటిగ్రేటెడ్ ఉన్నది. ఇక డేటా ప్రైవసీ విచ్ ఇస్ ద క్రూషల్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇదేంటంటే ఈ ప్రైవసీ కన్సర్న్ ఏదైతే ఉన్నదో ఇది గ్లోబల్ హోస్ట్ చేస్తుంది. దీని సర్వర్లంతా యుఎస్, యూరోపియన్ యూనియన్లల్లో పెట్టిండ్రు. ఆబ్వియస్గా ప్రైవసీ కన్సర్న్స్ ఉంటాయి. ఎందుకంటే గూగుల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మైక్రోసాఫ్ట్, మనం గూగుల్ గురించి మాట్లాడొద్దు, బట్ ఎగ్జాంపుల్ ఏనిగా మాట్లాడుతున్నా. సుందర్ పిచ్చే అని ఒక పెద్ద మనిషి అడిగిండు అమెరికాలో, నవ్ ఐఎమ్ యూజింగ్ దిస్ గూగుల్ ఫోన్, యూ మీన్ టు సే దట్ మై ఫ్రెండ్ సిట్టింగ్ బిసైడ్ మీ నోస్ మై లొకేషన్? సుందర్ పిచ్చే డైరెక్ట్ నో మై లాడ్ అని ఏం చెప్పలే, నో సార్ అని ఏం చెప్పలే. సార్ ఐ నీడ్ టు లుక్ యువర్ మొబైల్ అండ్ ఐ నీడ్ టు కన్ఫర్మ్ మీరు ఏమేమి యాక్టివేట్ చేసుకురో మీ మొబైల్లో. ఇది ఆడనికి రాక పాత గజ్జలు అంటారు చూడు, నో చెప్పనికి రాక గట్ల. సో ఇది మన సోర్సులు. జోహో సర్వర్లలో డిప్లాయ్ అవుతుంది. జోహో సర్వర్లలో అని అంటే డేటా సీక్రసీ అనేది మెయింటైన్ అయ్యింది. గ్లోబల్ అడాప్షన్లో తీసుకుంటే ఇలా మనం అనుకుంటాం ఇప్పుడిప్పుడే కదా గిరీష్ నువ్వు మాట్లాడుతున్నావు, జోహో అశ్విని వైష్ణవ్ నిన్న ట్వీట్ చేసిండు కదా అని అంటే డేరాయ పర్ దురుస్తాయ. వీడు 190+ కంట్రీస్లలో ఉన్నాడు. జోహో ఆల్రెడీ 150 కంట్రీస్లకు వచ్చేసింది. ఇక్కడ గ్లోబల్ ఫండింగ్ నడుస్తుంది, దీన్ని నడపనికే గ్లోబల్ ఫండింగ్ నడుస్తుంది. కాకపోతే ఇక్కడ సెల్ఫ్ ఫండెడ్ మినిమం ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. అందుకే అశ్విని వైష్ణవ్ ఇక దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదామని చెప్పి మోదీ సర్కార్ దీని భుజం మీద చేసి ముంగటికి తీసుకుపోతుంది. ఆబ్వియస్లీ ఆత్మనిర్భర్ భారత్ కింద మనం సపోర్ట్ చేయాలా, మన ప్లాట్ఫామ్ మనకు ఉండాలి. ఐ వుడ్ బీ మచ్ హ్యాపియర్. నాకు ఆనందంగా ఉంటుంది. ఏంది తెలుసా, మళ్ళా గిరీష్ ఒక ఛానల్ మనం మొదలెట్టి స్క్రాచ్కెన్ మొదలెడదాం అని అంటే ఇండియన్ ప్లాట్ఫామ్ ఆఫ్ యూట్యూబ్ వచ్చిందనుకో, నేను పరమానందంతో బ్రహ్మానందంతో చేస్తా. నాకెందుకు ఈడికి ఆడికి చేసి ఆడికి ఈడికి చేసుడు. ఐ వుడ్ లవ్ టు డూ మేరా భారత్ మహాన్, అదే యాప్ ఉండాలా అని అంట. అయితే స్వదేశీ అండ్ డిజిటల్ ఆత్మనిర్భర్ భారత్కి ఇలా పెద్దపీట పడ్డది. అండ్ మోర్ ఓవర్ ఇండిజినియస్ ప్లాట్ఫామ్లకు అడాప్షన్ అనేది దగ్గరైంది. ఇది హోమ్ గ్రోన్ గ్లోబల్ సక్సెస్ స్టోరీ కింద ప్రపంచం చూస్తున్నది జోహోను. డైరెక్ట్ కులేయాం దమ్కి అమెరికా, మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ లాంటి సంస్థలకు కులేయాం దమ్కి, డంకే పే చోట్ ఎంబిక్తో పిక్ రానని. కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా మాట్లాడినాం, ఎంత ఎకనామికల్గా ఉన్నాయో. ఇక నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతలేను. నీకు మైక్రోసాఫ్ట్లో ఏమైతే దొరుకుతాయో అబ్సల్యూట్గా నీకు అవన్నీ దొరుకుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ కామన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. డేటా సీక్రసీ అబ్సల్యూట్గా నీకు అఫిడవిట్ ఇచ్చినట్టే చెప్తున్నారు కదా డైరెక్ట్గా. మన సర్వర్లు బ్రదర్ ఎక్కడ డేటా అని ఆడాడ మోపు కావు సర్వర్లు. సో మేడ్ ఇన్ ఇండియా కాకుండా మేడ్ ఫర్ ద వరల్డ్ అని చెప్పి ఇవాళ జోహో అందరికీ చూపించింది. జోహో అనేది ఇండియన్ సాఫ్ట్వేరే కాదు, కంప్లీట్గా గ్లోబల్ ప్లాట్ఫామ్ అని చెప్పి నిరూపించింది. బికాస్ అమెజాన్ ఓడు, నెట్ఫ్లిక్స్ ఓడు ఆల్రెడీ దీని క్లయింట్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆపరేటింగ్ ఇన్ 150+ కంట్రీస్. సో ఇవాళ మినిస్టర్ ట్వీట్ అనేది జస్ట్ సింబాలిక్ కాదు, ఒక డిజిటల్ స్వదేశీ రెవల్యూషన్. ఈడికి ఆగలే భారత్ ఆట, ఈడికి ఆగలే. ఇవాళ భారత్ తన డ్రోన్లు తను తయారు చేస్తున్నది. అమెరికా ప్రిడేటర్ డ్రోన్ల కంటే ఘాతకున్నాయి. ఎట్లా మాట్లాడుతున్నావు గిరీష్ అని అంటే, ఫ్లైట్ అవర్ ఎండ్యూరెన్స్ ఉంటుంది చూడు, 24 hours ఉన్నది దాన్ని. 24 hours. ఆల్టిట్యూడ్ హైట్ ఎంత తెలుసా? 22,000 feet. 22,000 feet. ఈడికని ఇట్లా కంట్రోల్ చేసుడు కాదు, సీదా శాటిలైట్ నుంచి కంట్రోల్ అవుతుంది మన డ్రోన్. అంటే నీ సర్వలెన్స్ ట్రాకింగ్ అనేది ఇంపాసిబుల్. మంచోళ్ళు కిందికి గిసాంచుకోవాలా. దొరుకుతవచ్చు టెక్నాలజీ, అట్లా కూడా ఇంప్రూవ్ అవుతుంది, నేను కాదని అంటలేను. బట్ ఇప్పుడైతే గిసాంచుకోవాలా. ఎప్పుడైతే మన ఆ PL-16 PL-17 మెజల్ ఉన్నదా చైనా వాడిది, అది కొట్టినప్పుడు ఏమైంది, అరే అల్యూమినియం రెక్కలు, ఇనుము రెక్కలు మన దగ్గర పడ్డాయిరా అని చెప్పి మన వాళ్ళు తీసుకొని పోయారు. దాన్ని టెస్ట్ చేద్దాం, ఈ నా కొడుకుల డూప్లికేట్ మాల్ అమ్ముతారు కదా. చైనా మాల్ అంటే ఎట్లుంటుంది మీకు తెలుసు కదా, డూప్లికేట్ మాల్ ఉంటుంది. దాన్ని మనం టెస్ట్ కూడా చేయనక్కర్లేదు. కానీ మనం కూడా ఎట్లా పుచ్చలు వలిగిపోయినాయి, ఒక్కొక్కటి పుచ్చలు ఎట్లా వలిగిపోయినాయి, మేము రాఫేల్ని కొట్టామని అని అంటారు. ఏమన్నా గలీజ్ మాటలు వస్తాయి. సంధ్యాల పూట నేను మాట్లాడదలుచుకోలే. అబ్బుకా పొడే హోంగే ఆప్కే, అసలు అబ్బుకా పొడే హోంగే ఎందుకని అనాలా, ఆప్కే అబ్బు కోన్ అని నేను అడగాల పాకిస్తాన్ వాడిని ఫస్ట్. సో భారత్ ఇవాళ ఏ రకంగా రెడీ అవుతుందో చూడండి. రుస్తుమ్ 2 ఎగురుతున్నది గాలిలా. ద బర్డ్స్ ఆర్ ఆన్ ఫ్లై. గద్ద చూస్తుంది మీదికే. రైమింగ్లో ఒక మంచి వర్డ్ వస్తుంది, గద్దకు పగిలిపోతుంది.
మీరు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. ఈడు కాగలే నా భారత్, ఆగదు కూడా. ఎప్పుడైతే ఈ మనిషి వికసిత్ భారత్ అని అన్నాడో అడుగడుగునా ప్రతి అడుగున భారత్ని వికసిత్ చేసుకుంటూనే పోతాడు. అని ఈ 20 ఏళ్ళు మనకు చాలా క్రూషియల్. దాని తర్వాత భారత్ మేబీ ఏజ్డ్ అయిపోతుందను, లేకపోతే మనం కూడా కాంప్లసెంట్ అయిపోతామను, లేదా మనం ముసలోళం అవుతామను, నా స్వార్థం. సో ఈ 20 ఏళ్ళు మనం చల్లగా చూస్తాం, మన భారత్ని చల్లగా బతుకుంటే మన ఆయుష్ కూడా ఈ మనిషికి తగలాలా, ఇచ్చేయాలా భగవంతుడు, ఆ పరమేశ్వరుడు అని చెప్పి నేను కోరుకుంటా. గడపల తీస్తాడు కదా మనందరికీ, ఉండాలా. సో నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నానో ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నాడు. ఇవాళ ఏ షేర్ రాతా ఐసా చెల్తే రేతా అని అన్నాడు. బిడ్డా वो शेर गेरों से नहीं चलता अभी, नाउ इट हैज बिकम ए न्यू बीस्ट मिस्टर राहुल गांधी. और जब शिकार करता है ना तो जंगल का राजा कहलाता है वो शेर, बब्बर शेर. సరాను బబ్బర్ షేర్ అంటారు దాన్ని. అట్లాంటి ఘాతక సింహం అయింది ఇవాళ. అండ్ ఐ కాల్ ఇట్ యాజ్ మహానరసింహ అవతారాన్ని అంట ఆ సింహాన్ని ఇవాళ. అదే మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కింద భారత్ని రీషేప్ చేస్తుంది ఫ్రెండ్స్. భారత్ని రీషేప్ చేస్తున్నానంటే చిత్రగుప్తులో మేము డేటా లేని మాట్లాడాం, దేవుని నమ్మినాం, ఆ తర్వాత డేటా నమ్మినాం. ఇవాళ 1.76 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ మార్చ్ 2025 కల్లా భారత్ రియలైజ్ చేసింది. 16.5 lakh crore క్యుములేటివ్ ప్రొడక్షన్ అచీవ్ చేసింది. 806 అప్లికేషన్స్ 14 కీ సెక్టార్లల్లా మనకు అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే మీరు అర్థం చేసుకోరు, గ్లోబలీ 12 lakh జాబ్స్ విత్ ఆల్ దీస్ థింగ్స్ సినారియోలా 12 lakh జాబ్స్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ పొరలకు వచ్చినాయి. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లా సింహం ఎప్పుడు ఉరకదురా, అలాగే చెప్తున్నా. ఎవడెవడైతే గెలుపుతాడో దాని పవర్ని చూసే పైజామాలు తడిచిపోవాలి ఫస్ట్. అది చూస్తుంది, ఇట్లా నిలబడి చూస్తుంది. మీకు అర్థమైందా? అన్ని జంతువులు నీళ్లు తాగేటప్పుడు ఏడ మొసలు వస్తుందో అని చూస్తుంది, కానీ సింహం ఇట్లా పోయి మొసలు వస్తే ఇట్లా ముక్కుతో ఇట్లా అంటుంది. అది అందుకే సింహం, జంగల్ కా రాజా అంటారు దాన్ని, బబ్బర్ షేర్ అంటారు. సో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తీసుకుంటే 1 trillion ఎకానమీ సైడు అడుగులేస్తున్నది నా భారత్. అబ్సల్యూట్గా పోతుంది కూడా నా భారత్. ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే పిఎంఐ 59.3 ఆగస్ట్ 2025 ఒక ఫాస్టెస్ట్ ఇంప్రూవ్మెంట్ 17 ఇయర్స్లా 59.3 ఎస్ 59.3 పాయింట్స్కి పెరిగిందని అంటే అది కూడా కేవలం 17 ఇయర్స్లో. ఈ 10 సంవత్సరాలు ఎట్లుండే అనేది మీకు నేను ఇక ఆలోచనకు వదిలిపెడుతున్నా. ఈడు కాగలే భారత్. ఎక్స్పోర్ట్ ఇంజన్ తీసుకుంటే, కేవలం ఎక్స్పోర్ట్ తీసుకుంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, 374 బిలియన్ ప్రోడక్ట్స్ అమ్మినాం మనం, బయటికి ఎక్స్పోర్ట్ చేసినాం. రష్యాకేను కొన్నాం, ఇక్కడ తయారు చేసినాం, డంకెపే చోట అమ్మినాం. శాంక్షన్స్ పెడతా అంటే సంఘ కింద వాసన చూసుకోపో అమెరికాకి అని చెప్పినాం. సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ రీచ్ ఏదైతే ఉంటుందో 387 బిలియన్ రీచ్ అయింది F25లో. ఎక్స్పోర్ట్స్ ఇంకా గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు కలిపి తీసుకుంటే 824 బిలియన్, ఆల్ టైమ్ హై. భారత్లో బిజినెస్ చేయాలంటే ప్రతి ఒక్కడు ఇట్లా చేతిలో ఇవ్వడుతున్నాడు, మే అనురుకొస్తారు చూడు అట్లా. ఎందుకు నేనేదో మజాక్ చెప్తలేను, మళ్ళీ డేటాతోనే చెప్తున్నా. ఇవాళ భారత్ ర్యాంకు 142 నుంచి 63కి జంప్ అయింది గ్లోబలీ. ఊకేనా జంప్ అవుతుందా? మే అయ్యాలి ముగ్గు వస్తే జంప్ అవుతుందా? వాళ్ళకు వర్తిస్తుంది, ఎవడెవడైతే గెలుపుతాడు చూడు ఇప్పుడు ఈ డేటాని. ఆ వాడికి భారత్ గ్లోబల్ ఇండెక్స్లా పూర్ ఇండెక్స్ ఏమంటారు గరీబోళ్ళ ఇండెక్స్లా బాగా పేలింది కదా, ఆ సర్వేలో ఇలా కరెక్టు. అదే ఇప్పుడు భారత్ మంచిగా అవుతుందన్న సర్వేలో మనం పెట్టినాం అనుకో, సంకల సగుడీలు వేస్తాయి నా కొడుకులకు. ఉంటారు కదా కొంతమంది లక్కీ కొడుకులు, నేను వాళ్ళకి చెప్తున్నా ఈ ర్యాంకులు వర్తించాయి. మళ్ళీ ఇది డేటానే కదరా బాయ్, ఇక్కడ ఛాలెంజ్ చేసి మాట్లాడదాం, అది సంసారం అవుతుంది, ఇది వ్యభిచారం అవుతుంది కొడుకులకు. అట్లా అని చెప్పి నేను అడుగుతున్నా. నేను జిఎస్టీ రిఫార్మ్ కోసం ఇక నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మాట్లాడుతుంది. ఎందుకు చెప్పాలన్నా, 90 రూపాయలకు అనుకుంటా బర్నాలు దొరుకుతుంది, పెట్టుకోరు. ఏడేడ కాలుతుందో బర్నాలు తెచ్చాడా పెట్టుకోరు. నేను జిఎస్టీ గురించి తక్కువ మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను మాట్లాడిన అనుకో సర్రగా కలుతుంది ఇక మీకు జలాకే జల్తీ. ఇక మళ్ళీ మీరు ఏదైనా కమెంట్ పెట్టిరు అనుకో, మళ్ళీ కుర్చీ మరత పెట్టి మేము అందరం మళ్ళీ కమెంట్ పెట్టాల్సి వస్తుంది. ఈడికి ఆగిపోయిందని అంటే ఈడికి ఆగలే. తెలంగాణ కూడా రైజ్ అవుతున్నది బ్రదర్, తెలంగాణ కూడా. ఇది రాజకీయ నాయకుల క్రెడిట్ కాదు. తర్వాత మాట్లాడదాం రాజకీయాల గురించి. నేను ఇప్పుడు వికసిత్ భారత్ గురించే మాట్లాడుతున్నా. ప్రిసిప్టైన్ అనే ఒక స్టార్టప్ కంపెనీ మనుషులు లేకుండా రోబోట్లను తయారు చేసేస్తుంది. అంటే నీకు మనుషులు అవసరం ఉండకపోవచ్చు రేపు నీ ఫ్యాక్టరీలలో. ఎన్మోవిల్ అనే ఒక స్టార్టప్ నీ లాజిస్టిక్స్లా ఒక డిస్రప్షన్ తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది. 52 crore ఆల్రెడీ వాళ్ళు పంపు చేసిండ్రు. వాళ్ళ మివి ఏఐ ఏదైతే ఉన్నదో హ్యూమన్ లైక్ ఇండియన్ ఏఐని తీసుకొని వచ్చి మన ఇండియన్ యాక్సెంట్లలో మాట్లాడే వాయిస్ మాడ్యూల్స్ తయారు చేస్తురట.
ఇంకొకటి న్యూఆసెమ్ ఏఐ అనేది అయితే ఉందో వాయిస్ సిస్టమ్స్ మీద పనిచేస్తుందట, ఆటోమేటిక్ కన్వర్జేషన్స్, సేవింగ్స్ కాస్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకా అసెండియన్ అని చెప్పి ఒకటి ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ ఏఆర్ విఆర్ యూజర్ ఎక్స్పీరియన్స్ మీద మాట్లాడుతురట, హెల్త్ కేర్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్లలో పనిచేస్తురట. ఇవి అన్ని పెట్టినవి ఒక తారాస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇవి మన హైదరాబాద్ బేస్డ్, ఇవి మన స్టార్టప్లు ఏడ నడుస్తున్నాయి, అన్నీ మునుగుతున్నాయి అని మాట్లాడతారు కదా. ఫాస్ట్ గ్రోయింగ్ 100 to 1000 యూనికార్న్స్ ఇలా స్టార్టప్లు భారత్కే వచ్చినాయి ప్రపంచ దేశాలలో. మంజీరా మనం తీసుకొని చూస్తే ఇది ఫస్ట్ ఏఐ చిప్ మేడ్ ఇన్ ఇండియా, దేశ్ కా అప్నా ఏఐ ప్రాసెసర్ అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. ఒకసారి భారత్ మాతాకి జై అనే ఒక కామెంట్ రావాలా. ఇంద్రజల్ అని చెప్పి ఇంద్రాజాల్ డ్రోన్ ఎగిరేస్తావా? ఎగిరే మా దగ్గర టెక్నాలజీ ఉంది, నీ డ్రోన్ ఆపనేకి ఇంద్రజాలం వేసేస్తారు చూడు, అట్లా అదొక స్టార్టప్ మన భాగ్యరేఖల నుంచి. తెలంగాణ ఇలా కేవలం ఐటీ కాదు ఫ్రెండ్స్, ఇట్ హాస్ బికమ్ ఏ గ్లోబల్ స్టేజ్ ఫార్ ఏఐ. నేను ఏఐ మీదనే మాట్లాడుతున్నాను ఇప్పటిదాకా, స్టార్టప్ల మీద ఇంకా మస్తున్నాయి స్టార్టప్లు. జోర్సే బోలో పర్ ప్యార్సే బోలో, జై తెలంగాణ. బట్ సబ్సే బడా హిందుస్థాన్ హమారా. భారత్ మాతాకి జై.